ఎప్పుడు మనతోనే ఉంటున్నాడు. ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారు? గ్రహించేవారు చేతులు హల్లెలూయా చేతులు. దేవుడు మనతో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. అన్ని పరిస్థితులు ఒంటరిగా ఉన్నా, మురికిగా ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నాయి అంటే నాకు మురికి అయిపోయింది, నేను స్నానం చేయలేదు అయ్యా అని అంటారు. అన్ని పరిస్థితులు చీకటిలో ఉన్నా, లేకపోతే 10 మందిలో ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా యేసు ప్రభు మనతోనే ఉంటున్నాడు. ఆ సత్యాన్ని ఎరగాలి. రెండో విషయం, ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనతో ఉంటున్నాడా లేదా? ఉంటున్నాడు. అయితే తిట్టేటప్పుడు ఉంటున్నాడా లేదా? ఉంటున్నాడు. యూతులు ఆడేటప్పుడు కూడా ఉంటున్నాడు. అయితే మనం పరిశుద్ధతని కోల్పోతూ ఉంటాం. ఆ పరిస్థితులలో ప్రార్థన శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. కొన్ని ఆడరాని విషయాలు ఆడుతూ ఉంటే, మాట్లాడకూడని విషయాలు మాట్లాడుతూ ఉంటే దేవుని యొక్క శక్తి మనలో ఉండదు. కొండలు చెప్తున్నా, లేకపోతే ఇంకేదైనా సరే నువ్వు వేరే వాళ్ళని ఎగతాళి చేస్తున్నా, ఏ పరిస్థితులు అంటే యేసు ప్రభు మనతో ఉంటే మనకు ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. మొదట విషయం ఏంటంటే పరిశుద్ధంగా తీర్చబడతావు. నువ్వు పరిశుద్ధంగా తీర్చబడతావు. రెండోది, నీ అంతటి నీవే ప్రార్థనకి పరుగులెత్తుతావు. అంటే మారు మనసు కలుగుతుంది, ప్రార్థనకు వస్తావు, ప్రార్థన చేస్తావు. కాబట్టి అనేకమైన విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. నిద్రలే ఈ దినాన అని కూడా దేవుడు చెప్తాడు. నిద్రలేమని కూడా చెప్తాడు. మనం ఏమనుకుంటాం? ఆదివారం నిద్రపోతాంలే. నిద్ర పోవాలి. అది ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి. మనం టైంతో పాటు లేపేస్తాడు దేవుడు. ఆత్మలో మందమతులుగా ఉంటే ఏముంటుందంటే బావచ్చులే, ప్రార్థన ఇప్పుడే కదా ప్రారంభమైంది, పాటలు ఇప్పుడే కదా, చెప్పు, పాటలు ఇప్పుడే కదా. పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు దేవుడి సన్నిధికి. అంటే దేవుడు అడగడా? రికార్డ్ అవుతున్నది ఆటోమేటిక్గా. సీసీ కెమెరాలు నువ్వు తాగుతున్నా, చిందులేస్తున్నా, ఏది చేసినా, పాపపు పనులు చేసినా, పరిశుద్ధ పనులు చేసినా, మేలు చేసినా, కీడు చేసినా, ఇంకేది చేసినా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. సీసీ కెమెరాలు ఎందుకు పెడతావు? ఎందుకు పెడతావు అంటే మనకు రికార్డ్ అవుతుంది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. అలాగనే ఆటోమేటిక్గా రికార్డ్ అయితే ఎవరు మనం లేనప్పుడు, మనం నిద్రపోతున్నా సరే రికార్డ్ అయిపోద్ది. అది కనెక్షన్ దేనికి ఇస్తారో దాంట్లో ఉండిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం లేచినప్పుడు ఎవరు వచ్చినారు, ఎవరు పోయినారు. ఒకవేళ ఇంటికే బిగించినాం అనుకోండి, ఎవరు వచ్చినారు, ఎవరు పోయినారు, దొంగతనం ఎవరు చేసినారు అంటే ఎవరినంటే వాళ్ళు అనుకోవడానికి లేదు. దొంగతనం కూడా ఆ సీసీ కెమెరా పట్టించేస్తారు. అలాగనే
అలాగనే దేవుని యొక్క సీసీ ఫుటేజ్ ప్రపంచంలో ఉండే వాళ్ళందరి విషయంలో మన విషయంలో కూడా పెద్ద సీసీ కెమెరా ఏంటంటే దేవుడే. నువ్వు ఎన్ని గంటలకు నిద్ర లేస్తున్నావు, ఎన్ని గంటలకు పడుకుంటున్నావు, ఎన్ని గంటలకి ప్రార్థనకు పోతున్నావు, ఎన్ని గంటలకు డ్యూటీకి పోతున్నావు, ఎన్ని గంటలకు వస్తున్నావు, లేకపోతే ఎక్కడ ఉంటున్నావు, ఒంటరిగా ఉండేటప్పుడు ఏం చేస్తున్నావు, లేకపోతే 10 మందిగా ఉండేటప్పుడు ఏం చేస్తున్నావు అని అన్నీ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. నీవు నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నావా, లేకపోతే దేవుని గురించి చెప్తున్నావా? అన్ని విషయాలు మనం మన గురించి చెప్పుకుంటే ఏమవుతుంది చెప్పండి. అదే దేవుడు మన గురించి చెప్తే అది మీరు డిసైడ్ చేసుకోండి. నేను దేవుడు మన గురించి చెప్పేదాన్ని చెప్తాను. మనం మన గురించి చెప్పుకుంటా ఉంటే అస్తమానం మన గురించి చెప్పుకుంటా ఉంటే ఏమవుతుంది? అదే దేవుడు చెప్తే. కాబట్టి ఏ సమయంలో పని చేయాలో, ఏ సమయంలో ప్రార్థన చేయాలో కూడా మనం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఒక విషయాన్ని మరి ముందుకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ రోజున కొద్దిమంది వచ్చారు, మిగతా వారు కూడా రావాలి. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యం కూడా ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా. దేవుడు మనతో ఉండేటప్పుడు మన జీవితాలు మారలేదు, కార్యం జరగలేదు అనుకుంటే ఎక్కడో లోపము ఉంది మనలో. దేవుని లోపము కాదు. ఒకటి ఆ లోపాన్ని సరిచేసుకుని మనంతట మనమే తీసేసుకున్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఏ విషయంలో అయినా బలపరిచేది దేవుడే. అయితే ఒక విషయంలో ముందుకు వెళ్తాను నేను. ఆ రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మీకు తోడైయుండును గాక అని నేను పోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. అప్పుడు యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఏముంది దేవుని వాక్యంలో? యెహోవా అంటే దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు వచ్చింది. 3 విషయాలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి ఆ వచనంలోనే ప్రతిఫలం ఇచ్చును. రెండో విషయాన్ని కూడా చూస్తాం. రెండోది
సురక్షితముగా ఉండునట్లు వచ్చింది. అంటే సురక్షితము దయచేసేవాడు దేవుడే. మూడవది బహుమానము నీచుడు. ఒక్క వచనంలోనే 3 పదాలు ఉన్నాయి. ఒకటేంది? ప్రతిఫలము. ప్రతిఫలము ఇచ్చేవాడు ఆయన. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ఫలింపజేసేవాడు. ఇక్కడ మనం రూతు గంగంలో చూస్తే నయోమి కనబడుతుంది. మొదటి అధ్యాయంలో ఘట్టము వేరు. నయోమి తన కుటుంబంతో కూడా వేరే ప్రాంతానికి పోయింది. హల్లెలూయా. మనం కరువులు వచ్చేసినాయి, కాటకాలు వచ్చేసినాయి అనుకోండి, మనం ఊర్లు వదిలేసి ఏం చేస్తాము? వెళ్ళిపోతాం. మళ్ళా కరువు దినాలు తీరిపోయిన తర్వాత మన ఊళ్ళో సమృద్ధి ఏర్పడిన తర్వాత మళ్ళా ఊరికి వస్తాం. అలాగా నయోమి తన భర్త తన బిడ్డలను తీసుకొని బెత్లెహేము, అంటే బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. అంటే ఆ రొట్టెల ఇంట్లో కరువు వచ్చేసింది. రొట్టెల ఇంట్లో కరువు వచ్చింది, వేదన వచ్చేసింది. వీళ్ళు బ్రతకడానికి ఈ కుటుంబం వెళ్ళిపోయింది. అక్కడ ఎన్ని కుటుంబాలు పోయాయో అక్కడ రాయబడలేదు, కానీ ప్రత్యేకంగా ఈ కుటుంబాల గురించి రాస్తున్నారు. బ్రతకడానికి వీళ్ళు దూర ప్రాంతానికి వెళ్ళిపోయినారు. కానీ ఆ దేవుని ప్రజలు అందరూ అక్కడే ఉన్నట్లుగా లేఖన భాగాల్లో తెలియచేయబడుతుంది. వెళ్ళిపోయినటువంటి వీరి జీవితంలో విషాదమైన సంఘటనలు జరిగినాయి. సహవాసాల నుంచి వెళ్ళిపోయిన వారి జీవితంలో విషాదమైన సంఘటనలు జరిగినాయి, ఘట్టాలు జరిగినాయి. అయితే ఏం జరిగింది అనంటే, ఈ నయోమి జీవితంలో ఈమెమో సమృద్ధి కలిగి ఆ ఊరికి పోతే, ఆ ఊరేమో భర్త చనిపోయినాడు, 2 బిడ్డలు చనిపోయినారు. తర్వాత ఈమె అప్పుడు గ్రహించింది ఈమె, నా 2 కొడుకులు, నా భర్త చనిపోయినాడు. అంటే ఆ గ్రహించి ఆలోచించి తెలుసుకుని ఆమె ఏం చేసిందంటే, నేను ఇక్కడ ఉండడానికి లేదు, నేను మళ్ళా నా ఊరికి వెళ్ళిపోతాను, నా ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాను, నా ఇల్లు ఎట్లా ఉండదు. ఇల్లు విడిచి వచ్చేసిన తర్వాత ఇల్లు ఏమవుతుంది? అనేక సంవత్సరాలు చిమ్మకుంటా, బూజు కొట్టుకుంటా, తలుపు తీయకుండా ఉంటే ఖచ్చితంగా పాడైపోతుంది. పిచ్చి చెట్లు కలిసిపోతాయి. కానీ అలాగే అయిపోయి ఉంటుంది ఆ ఇల్లు, పాడైపోయిన ఇల్లు. పాడైపోయిన ఇల్లులు ఎన్నో మనం చూసి ఉంటాం. అప్పుడు ఆమె తన 2 కోడల్ని పిలిచింది. 2 కోడల్ని పిలిచి ఏం చేసిందంటే, ఇవేమో మార్లా, అంటే అన్నిలతో కలిసిపోవాలి, అన్నిల ప్రాంతానికి వెళ్ళింది. కానీ ఈ అలవాట్లు, ఈ తీరుతెన్నులు ఇవన్నీ మార్చుకోవాలా. అక్కడ కూడా దేవుని బిడ్డగానే ఉంది, కానీ ఇంకేం లేదు, ఏమి లేదు, సహవాసం లేదు, వాళ్ళు లేరు. అక్కడి నుంచి తెచ్చుకున్నది పిల్లల్ని, కోడల్ని. వాళ్ళని పిలిచి చెప్తుందమ్మా, ఇప్పుడు నేను నా ఊరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. పెద్ద కోడలు, చిన్న కోడలు అందరినీ పిలిచింది. మీరు యవ్వన వయసులో ఉన్నారు, భర్త చనిపోయి ఉన్నారు, మీరు యవ్వన వయసులో ఉన్నారు, నేను ఇంకా పెళ్లి చేయడానికి నా దగ్గర ఎవరు లేరు. కాబట్టి ఈ సమయంలో బాధ్యతగా మీరు మీ ఇంటికి వెళ్ళండి, మీరు మీ ఇంటికి వెళ్ళండి అనిచ్చి నేను నా ఊరికి వెళ్ళిపోతాను అని చెప్తే, ఆమె ఏం చేసిందంటే, వాళ్ళు ఏం చేసినారంటే, పెద్ద కోడలు వచ్చి అతను కౌగులించుకుని, అంటే పొలం లేదు, ఏమి లేదు, ఆస్తి లేదేమో, ఆమె ఎవరి వయసులో ఉంది కదా, అక్కడికి ఊరికి వెళ్ళిపోవచ్చు,
ఆ ఊరికి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతే ఒకవేళ పెళ్లి చేసుకుని ఒక జీవితాన్ని మంచిగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో, లేకపోతే ఆమె ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి ఆమె వాళ్ళని చెప్పి వదిలేసింది. అయితే పెద్ద కోడలు ఏం చేసిందంటే వెళుతూ అత్తను కౌగులించుకొని ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయింది. రెండో కోడలు ఏం చేసిందంటే ఉన్నది. రెండో కోడలు ఏం చేస్తుంది, అత్త నీ దేవుడే నా దేవుడు. ఎవరు అంటే అనేక మంది దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా హిందువుల నుంచి వచ్చినారు వాళ్ళు కదా. కాబట్టి ఆమె తెలుసుకున్నది కనుక ఆమె అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ వెళ్ళే చోటకి నేను వచ్చేదును, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో కడుపులో పుట్టిన బిడ్డలే ఆస్తి ఉంటేనే చూస్తాను, ఆస్తి లేకపోతే చూడను. డబ్బు ఉండాలి, డబ్బు అన్నా ఉండాలి, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ అన్నా ఉండాలి, అమ్మా లేకపోతే డబ్బు అన్నా, లేదా ఆస్తి అన్న, పొలం అన్నా, ఇల్లులైనా. ఇక్కడ మనకు పొలాలంటే దూరంగా ఉంటాయి కాబట్టి ఇల్లులన్నా ఉండాలి. ఒక ఆయన ఏం చేసినాడంటే వాళ్ళిద్దరు కొడుకులకి తన పేరు మీద ఉన్నటువంటి ఇల్లులు అసమానంగా ఇల్లులు పొలాలు అన్ని ఇచ్చేసినాడు. ఇచ్చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అవి ఉండేటప్పుడేమో బాగా చూసినారు కోడలు ఇద్దరు. అవి లేని తర్వాత రాసి ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి సమానంగా ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే అతను పట్టించుకోవటం మానే. కొడుకులు కానీ కోడలు కానీ అనబెట్టడం మానేసినారు. ఎట్లా భయంకరమైన పరిస్థితి అయిపోయిందో చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము అక్కడ మొదటి వచనాన్ని చదవండి. మొదటి వచనం, 2వ వచనాన్ని. నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఏమవుతాయి? దీర్ఘ ఆయుష్, సుఖజీవుతో గడుచు సంవత్సరాలు నీకు ఇస్తాయి, శాంతిని నీకు ఇస్తాయి. చాలు. అంటే నీకు దీర్ఘాయుష్ కలగాలంటే నువ్వేం చేయాలి? తండ్రి యొక్క ఉపదేశాన్ని, తండ్రిని ఇంకో దగ్గర ఆ గలతీలో 6:1 అనుకుంటున్నా, అక్కడ ఏముందంటే తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులు ఏం చేయాలి? ఈ పెళ్లి చేసుకోగానే వెళ్ళిపోతారు. ఎవరు ప్రేమించాలి? దేవుడు వాళ్ళు ప్రేమించదు అంటున్న భార్యను ప్రేమించాలి, కానీ తల్లిదండ్రులు కూడా గౌరవించాలి. తల్లిదండ్రులు కూడా మనం చూసుకోవాలి. మన ఆయుష్ పెరగాలంటే పెద్దలని, మనకు దేవుడు ఇచ్చినటువంటి మన పెద్దలని, తల్లిదండ్రులను పెద్దలని మనం ఏం చేయాలి? వాళ్ళు ఎన్నైనా చేయని, డబ్బు కోసమే మనం చూడకూడదు, ఆస్తి కోసమే. ఒకసారి గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కోసం అతను తాగుబోతుడు, వాళ్ళ తండ్రి ఇవ్వలేదని వాడు పనికి పోడు, ఏం కూడా సోదవాడు. పేపర్లో కూడా వచ్చింది. ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ నాయన్ని చంపేసిన. ఎంత భయంకరమో చూడు. అది చెడు వ్యసనాలకి గురైపోయి, చెడు పద్ధతులకి గురైపోయి, తాగుడికి గురైపోయి, చెడు అలవాట్లు నేర్చుకొని కన్న తల్లిని విచక్షణ జ్ఞానం లేకుండా ఏం చేసినాడు? చంపివేసాడు. విచక్షణ జ్ఞానం లేకుండా. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, 11వ అధ్యాయంలో
ఏముందంటే 11:9 ఉంది. యవనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకును. కాబట్టి యవనస్తులు తినాలి, తాగండి, మీ ఇష్టం వచ్చిన చేయండి. కానీ ఒక రోజు ఉంది తీర్పు దినం, అది భయంకరమైన దినం. ఆ రోజు ఏడ్చినా ఏం చేసినా ప్రయోజనం లేదు. నీ యవ్వన బలాన్ని బట్టి నువ్వు గర్విస్తే, నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే, దేవుని కంటే ఈ దినాలలో ఆ సుఖాలు భోగమును కోరుకునే వాళ్ళు ఎక్కువైపోతారు. దేవుని కంటే ఎక్కువగా సుఖాలు భోగం కోరుకునే వాళ్ళు ఎక్కువైపోతారు. అందుకే యవనస్తుడా జాగ్రత్త. నీ యవ్వనాన్ని బట్టి తిను, తాగు, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు. కానీ ఒక దినం ఉంది, ఆ దినము నుంచి తీర్పు దినం ఉంది. ఆ దినము నుంచి నేను తప్పించే రాజులు ఎవరు? నాకు ఎవరు ఎదురు లేరులే, నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానులే, నా కోరిక ప్రకారం జీవిస్తానులే అని అనుకుంటే లాభము లేదు. ఎందుకంటే ఒక దినము భయంకరమైనటువంటి మనకు ఈ మధ్య కాలంలో మనం ఎన్నో అమెరికాలో జరిగిన సంఘటన కాలిపోయింది. అక్కడ ₹1,00,00,000 కాస్ట్లీ ఇల్లు కట్టుకునే దానికి కాస్ట్లీ వాళ్ళే చేసుకొని వాళ్ళ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. దేవుడేమో జీరో అంట, వాళ్ళేమో హీరో. లాస్ ఏంజల్స్ దేవుడు జీరో చేశారు, వాళ్ళు హీరో అయిపోయినారు. హీరో ఒక రోజున జీరో అయిపోతాడు, కాలిపోతాడు అనే సంఘటన తెలియదు. హీరో అనుకుంటున్నావేమో, లేకపోతే నువ్వు హీరోయిన్ అనుకుంటున్నావేమో, ఒక రోజున దహించు అగ్నిలో నువ్వు కాల్చబడతావు. అప్పుడు నీ బలము, నీ యవ్వనము, నీ అందము, నీ సంతము ఏది నీకు అక్కడకదా. కాబట్టి ఇక్కడ అందుకని కింద వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, లేత వయసులో నడిప్రాయము గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకును, నీ దేహమును చిరుపు దానిని తొలగించుకో. నీ దేహాన్ని ఏదైతే చెరిపి వేస్తూ ఉంటుందో దాన్ని ఏం చేయాలి? తొలగించుకోవాలి. దేహములో ఉండేటువంటి దేహం బయట నుంచి వచ్చేది కాదు, దేహం లోపల ఉంటుంది. కోరిక కొని ఏది కానీ లేకపోతే మనం లోపల పడుతుంది. సినిమా పోవాలనేది ఎక్కడ పడుతుంది? సినిమా దేవుని బిడ్డలో కూడా సినిమా పోతున్నారు, సిగ్గు లేదు. కొంతమంది దేవుని బిడ్డలే, వాళ్ళు ఆదివారం అయితే అంటే మనం లోపల దేవుడు హృదయాన్ని కోరుతున్నాడు, అంతేగాని నేను చెడుని కోరుతున్నాడు. ఈ చెడుని ఇచ్చేయాలి, దేవునికి అప్పగించాలి. అన్నిటిని బట్టి ఒక దినాన తీర్పు దినానికి రాబోతూ ఉంది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయనేమో దేవుని కోసం జీవించడానికి, ఒక ఆయనేమో అనిష్ట ప్రకారంగా జీవించడానికి ధనికుడు, ఒక ఆయన పేదవాడు. అతని ధనికుడికేమో ఇద్దరు దేవుని బిడ్డలే. ధనికుడికేమో దేవుడు అంటే అసలు లెక్క లేదు, భయం లేదు. ధనికుడికి దేవుడు అంటే లెక్క లేదు, భయం లేదు. అసలు పాస్టర్లు అంటే అసలు లెక్కే లేదు, దైవజనులు అంటే అసలు లెక్కే లేదు. కానీ ఇద్దరు చనిపోయినారు.
చనిపోతే ఏమైంది? ఒక ఆయనకి దేవదత్తులు వచ్చింది. ఎవరంటే పేద పరిశుద్ధతని కాపాడుకున్నది. ఎలాంటి స్థితిలో ఉన్నా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తేనే దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం. విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు. మనం తప్పు చేయబడలేదు. విస్తారంగా మాట్లాడితే దాంట్లో దోషం ఉంటుంది. దేవునికి అప్పగించేయాలి ఆ దోషాన్ని కూడా. నీవు విస్తారంగా దేవుని స్తుతించు. మాట్లాడేదానికైతే మౌనంగా ఉండి దేవుని కనపరచు. కాబట్టి విస్తారమైన మాటలు దోషం ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పేద వ్యక్తి అంటే పరిశుద్ధత కాపాడుతున్నాడు. పరిశుద్ధత కోసం ఏ ఉన్నా లేకపోయినా అతను భద్రంగా కాపాడుతున్నాడు. చనిపోయినాడు. దేవుడు దూతలు వచ్చి ఎత్తుకోపోయినాయి. కానీ ధనికుడు చనిపోయింది. దురాత్మలు వచ్చి ఎత్తుకుపోయి. ఈ లోకంలో ధనికుడు అంటే ధనికుడికి ఇప్పుడు ధనికులు మీరు చూడండి, మీ దృష్టిలో వాళ్ళకు ఉండేటువంటిది అంతా అనుభవిస్తారు. కానీ చనిపోతే దురాత్మలు వచ్చి ఏమైపోయినాయి? అతని ఆత్మలు తీసుకుని వెళ్ళిపోయినాయి. దేహాన్ని ఘనంగా భూస్థాపితం చేసి ఉండదు. ఒకసారి ఒక ఊర్లో ఒక ధనికుడు చనిపోయినాడు. ఊరంతా కదిలింది. సమాధులు తోటకాడ నుంచి ఇంటికాడి నుంచి సమాధుల తోట మనుషులే బాగుంది. అంటే ధనికులు చనిపోతే అలాగే జనం వస్తారు, ఆర్భాటంగా ఉంటుంది. అది తప్పు లేదు నేననేది. కానీ ఆ ధనిక నీ స్థితిలో బట్టి, సంపన్నమైన నీ స్థితిలో బట్టి నువ్వు దేవుని మహిమ పరచాలి. నీ ఇష్ట ప్రకారంగా జీవించడానికి లేదు. తీర్పు దినం ఒకటి ఉంది. ముందు వెనక ఏముంది? రక్షక బొడ్డులాగా నీ పాపాలు నీ వెంట వస్తాయి ఒక దినాన. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఈ యొక్క రూతు గ్రంథములో నీ ప్రతిఫలము దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును. భూలోకములు అయ్యా ప్రాణం చచ్చిపోయిన తర్వాత అప్పుడు దేవుడు నరకంలో పడిపోయిన తర్వాత, యాత్రలో పడిపోయిన తర్వాత మరి ఎవరు చూస్తారో దగ్గడో బిడ్డో అనుకుంటే ఒక రోజు ఖచ్చితంగా నీకు జాగ్రత్త. ఇప్పుడు నరకంలో పడిపోయిన తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఇక్కడికి నా అన్నదమ్ములు రాకూడదు, నలుగురు ఉండాలంటే ఉండేవాళ్ళు చెప్తారు, లేదు ఇక్కడ అక్కడికి పోవడానికి లేదు, అక్కడ ఇక్కడికి రావడానికి అంటే బతుకునేవాడు గురించిగా చెప్పేది. లోతులు పంపించమన్నాడు. అతనిని అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న ఆ వ్యక్తిని పంపించమన్నాడు. నెమ్మది పొందుతున్నాడు, సంతోషాన్ని పొందుతున్నాడు, సుఖాన్ని పొందుతున్నాడు. ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపించి అంటే బతుకున్నప్పుడు అతను గ్లాస్తో కూడా నీళ్ళు ఇవ్వాల. బతుకున్నప్పుడు గ్లాస్తో కూడా నీళ్ళు ఇచ్చిన నాదుడు కాదు, కాకి కూడా అన్నం పెట్టమనం బతుకునేటప్పుడు. మన స్థితిగతులను బట్టి ఎవరికి కూడా పెట్టిన వారు కానీ మనం మానవులు అందరూ మనుషులే, అందరూ దేవుని స్వరూపంలో, దేవుని ఎరగకపోయినా ఎలాగున్నా సరే అందరూ దేవుని స్వరూపంలో చేయబడిన వారు కనుక దేవుడి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. నువ్వు చేసిన దానికి ఒక రోజున నీకు ప్రతిఫలం ఉంటుంది. అంటే మంచి చేస్తే మంచి ఉంటుంది, చెడు చేస్తే చెడు ఉంటుంది. కాబట్టి ఈ రూతుతో చెప్తున్నాడు, ఆమెతో ఆయన బోయాజు చెప్తున్నాడు, అమ్మా నువ్వు చేసిన దానికి ప్రతిఫలము అంటే నేనున్నా. నీవు ఏమీ లేనప్పుడు నీవు నీ అత్తని వెంబడించినావు. అత్త నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు నమ్మినావు. అత్త నమ్మిన దేవుణ్ణి నువ్వు నమ్మినావు. నమ్మితే ఏమొస్తుంది? ఈ లోకంలో నాయకులు నమ్మచ్చు, చెడిపోవచ్చు. ఈ లోకంలో ఎవరైనా నమ్మచ్చు, పార్టీలు నమ్మచ్చు, ఇంకోటి ఎవరైనా నమ్మచ్చు. కానీ పాడైపోయిన వాళ్ళు కోకొలలుగా ఉంటున్నారు.
ఎవరిని నమ్మినా పాడైపోతాం, కానీ దేవుని నమ్మితే మనం దేవుడు నమ్మాలి. ఆ నమ్మకం కూడా స్థిరముగా ఉండాలి. మన పనులను దేవుడు దీవించాలి అంటే మనం స్థిరముగా ఉండాలి. దేవుడిలో స్థిరముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదిస్తాడు. నేను ముగించేస్తున్నాను కొద్దిసేపట్లో. మనం స్థిరముగా లేకపోతే దేవుడు అటు ఇటుగా ఉన్నాం అనుకోండి, దేవుని ఆశీర్వాదం. ఒకతను యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు బతుకుండగానే. వచ్చి ఆయన ప్రాధేయపడ్డాడు, మోకాళ్ళొంగి ఆయన యేసు ప్రభుని అడిగాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయి ప్రభు అని అన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని తాకి బాగు చేసి ఊర్లోకి వెళ్ళు, నీ దేవాలయం ఉన్నది, యాజకుడు ఉన్నాడు, యాజకునికి కనపరుచుకో అని చెప్పి ఆ క్రమాన్ని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువే క్రమము పాటించినాడు. ఆ యాజకుడిని, స్థానికంగా పెట్టిన యాజకుడిని ఆయన దాటిపోలేదు. ఆయన క్రమాన్ని పాటిస్తున్నాడు. ఆ క్రమాన్ని పాటించి ఆ తర్వాత మోసే నియమించిన కానుక కూడా నువ్వు ఎయ్యి అని అంటున్నాడు. అంటే అది క్రమం, సంఘం యొక్క క్రమం. కాబట్టి మనం ఫలించాలంటే ఆయనలో అంటగట్టబడి ఉండాలి. బాగుపడిన వ్యక్తి జీవితంలో చెప్తున్నాడు యేసు ప్రభు. నీ జీవితము బాగుపడాలంటే నువ్వు పూర్తిగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, సమర్పించుకోవాలి. సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు, బలాన్ని, వయసుని వ్యర్థపరచుకోకూడదు. నీకు ఏదైనా ఇచ్చాడంటే ఆ దాంట్లో నమ్మకంగా ఉంటూ నువ్వు దేవుని కనపరచాలి. ఈ రోజుల్లో నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు ఒక మాట, నేను భూమి మీదకి మరలా వచ్చే లోపల మీలో విశ్వాసము కలుగుతున్నా. మంచి చేసినా చెడు చేసినా నీలో దేవుడు ఏం చేస్తాడు మనకు? అయితే మనం పరిశుద్ధంగా జీవించాలి. మన క్రియలు ఆత్మక్రియలుగా, ఆత్మ ఫలాలు పొందే వరంగా ఉండాలి, అనుభవించే వరంగా ఉండాలి. మనం నీతి క్రియలు కలిగి దేవునిలో ఎదిగే వరంగా ఉండాలి. మిగతా వచ్చినాన్ని తర్వాత చెప్తాను. దేవుడు తన వాక్యాన్ని దీవించాల్సి మనం సమయం దొరికినప్పుడల్లా రావటం కాదు. దేవుని మందిరానికి ఏం చేయాలి? ఆమె వెంబడి ఏమీ లేనప్పుడు ఆ యొక్క అత్తనే వెంబడించింది, దేవుని దీవెనలు పొందింది. నువ్వు వెంబడిస్తే దేవుని దీవెనే, కానీ లోకాన్ని వెంబడిస్తే శాపం వస్తుంది. లోకాన్ని వెంబడిస్తే శాపం, దేవుని వెంబడిస్తే దీవెన. దీవెన కావాలో శాపం కావాలో నిర్ణయం నువ్వు చేసుకో. ప్రార్థన చేసుకో. ప్రేరేపించడం వారు ఒక ప్రార్థన చేయాలి.